నాగస్వామి, ప్రస్తుతం అక్కడ మీరున్న ఏరియా ఏమిటి? అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్గా స్థానికంగా ఉన్న చెరువుల పరిస్థితి ఏమిటి? ఈ చెరువుల పరిరక్షణ సమితి వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఏమైనా అడుగుతూ ఉన్నారా? ఏం జరుగుతోంది? సత్తుపల్లి ప్రాంతం ఏదైతే ఉందో 354 పైచిలుకు చెరువులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న వందల ఎకరాలకు విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కబ్జాకు గురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బేతుపల్లి చెరువు ఏదైతే ఉందో, బేతుపల్లి చెరువు 1100 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ చెరువు 5000 ఎకరాల భూమిని సాగుకి నీటినిస్తుంది. కానీ నేడు వందల ఎకరాలు ఈ చెరువు ఆక్రమణకు గురై ఉంది. అట్లాగే చూసుకున్నట్లయితే గువ్వంకల కుంట అని చెప్పేసి పంట పొలాలకు నీరందించడం మరియు ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని కూడా వేషకాంతం చెరువుకు పంపించేటువంటి ఈ గువ్వంకల కుంట మొత్తాన్ని కూడా కబ్జా కోరలో చిక్కుకొని ఈ రోజు కనుమరుగైపోయింది. అలాగే గాడిదల వాగు అనేది గతంలో తామర చెరువు నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని కూడా బేతుపల్లి చెరువుకు కానీ అట్లాగే ఇటు వేషకాంతల చెరువుకు కానీ ఎక్సెస్ వాటర్ ని రిలీజ్ చేసే వాగు ఏదైతే ఉంది, ఇది పూర్తి స్థాయిలో కబ్జా కోరల్లో చిక్కుకొని ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బలైపోయింది. నేడు చూసుకున్నట్లయితే ఏ చిన్న వర్షం పడ్డ కాంక్రీట్ జంగిల్ గా మారిన పట్టణం నుంచి పూర్తి స్థాయిలో నీరు మొత్తం చెరువులు చేరడం, చెరువులు పొంగడం, మరో పక్క ఈ కబ్జాకు గురైనటువంటి వాగులు ఇవన్నీ కూడా నీరు ప్రవాహానికి అనుకూలంగా లేక ఊరు మొత్తం ముంపుకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా సరే అధికారులు పూర్తి దీని మీద దృష్టి పెట్టి చెరువులు ఎన్ని ఎకరాల భూములు ఉండాలి, 1975 నాటి ఏదైతే నక్షలు ఉన్నాయో ఆ నక్షల ప్రకారం పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించి ఇప్పుడు ప్రస్తుతం ఇంకా పట్టణ అభివృద్ధి దశలో ఉంది కాబట్టి నాగస్వామి నీటి వనరులు వెళ్లేందుకు దారి కూడా లేకపోవడం వల్ల కూడా వరద పరిస్థితులు కారణం అని చెప్తున్నారు. అశోక్ గారు వినిపిస్తుందా? ఎస్ చెప్పండి, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి ఏ చెరువులు ఆక్రమణ గురైనట్టుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? మేము పెనుపల్లి మండలం అడిమల్లాలండి. మా దగ్గర లంక